నిన్నెప్పుడు ఈ హాస్పిటల్కి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అది సెక్యూరిటీ. మా రిలేటివ్ ఒక ఆవిడ ఈ హాస్పిటల్లోనే ఉంది, చూడడానికి వచ్చానమ్మా. నోర్మయ్, నీ కథలు నాకు తెలీదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా పోలీసులు పిలవనా? అంతవరకు ఎందుకులేండమ్మా, నేను మారానని చెప్పినా మీరు నమ్మడం లేదు. నేను చెప్పండి మేడం. నా మాట నమ్మ. ఇతను బయటికి తీసుకెళ్ళు. అమ్మా నీర్జా, అయిన వాళ్ళని మోసం చేస్తున్న ఈ రోజుల్లో మనం ఎవరమో తెలియకపోయినా ఆ డాక్టర్ గారు మనల్ని ఆదుకున్న దేవుడమ్మా. పెద్దమ్మా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక బ్రతకడు అనుకున్న మా నాన్న నా కిడ్నీ అమ్మంగా వచ్చిన డబ్బులతో బ్రతికినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఏవండి, మీరు చెప్పిందంతా నిజమేనా? అలా కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తారా? అవునమ్మా, ఎందుకలా అడిగావు? మా అమ్మకి గుండె జబ్బండి. నేను తప్ప ప్రస్తుతం తనకి ఎవరు లేరు. ఎలాగైనా మా అమ్మని నేనే కాపాడుకోవాలి. చెప్పండి, జబ్బెవరికి? పాపా, నీ పేరేంటమ్మా? రాధా. కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది సార్. నువ్వు కిడ్నీ ఇవ్వటం ఏంటమ్మా? ఏంటి సార్, నా కిడ్నీ పనికి రాదా? ప్లీజ్ సార్, మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం. ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాం. నా కిడ్నీ తీసుకొని మా అమ్మ గుండెను బాగు చేయండి సార్, ప్లీజ్. ఏమ్మా, ఈ పాప మీకేమవుతుంది? తెలీదండి. కూతురు కిడ్నీ ఇవ్వడానికి ఏ అమ్మ ఒప్పుకోదు. మరి ఇలా తెలియకుండా చేయటం తప్పు కదూ. మీరు నాకేదైనా ఇచ్చారనుకోండి, మీకు అవసరమైనప్పుడు మీకు ఇవ్వాలిగా. ఈ శరీరం అంతా మా అమ్మ ఇచ్చిందేగా. అవసరానికి ఓ కిడ్నీ ఇస్తున్నాను, అంతేగా. మా అమ్మ నాకు ఇచ్చిన దాంతో పోలిస్తే నేనిచ్చేది చాలా చిన్నది డాక్టర్. సారీ అమ్మా, పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఐ యామ్ హెల్ప్లెస్. ఒరే మూర్తి, నీ దసరే లూజ్ టంగ్. ఈ విషయాలు బయట తెలిసాయో మన బ్రతుకులుండవు. అర్థమైందిగా? నీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఈ విషయం బయట తెలిసిందనుకో, ఇదో పెద్ద స్కామ్ అవుతుంది. ఓకే? నేనే. క్యాష్ రెడీ చేసుకో, చాలా కావాలి. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న చిన్న పిల్ల. కిడ్నీ కాదు, హార్ట్, ఐసు, లివరు, ఇలా బాడీలోని ప్రతి పార్టు తీసేయచ్చు. పైగా అనాథ. 2 రోజుల్లో అమ్మ కూడా పోతుంది. రాధమ్మా, ఏడుపుని దాచుకోవటం అంత తేలిక కాదమ్మా. నవ్వులు అడ్డంగా ఉన్నా కన్నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. నేనేం చెయ్యాలో తెలిసింది. ఏమిటే నువ్వనేది? నువ్వు నాకు కావాలమ్మా. దానికోసం ఏదో ఒకటి నేనే చెయ్యాలి.